అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. పరమాచార్య వైభవం. గంగా స్నానం, సేతు దర్శనం. ఒక భక్తుడు రామేశ్వరం యాత్ర చేసి సేతు దర్శనం, అక్కడికి అనేక తీర్థాలలోని పుణ్యజలం ఒక చిన్న సీసాలో సేకరించాడు. పరమాచార్య వారి దర్శనానికి వచ్చి ఆ తీర్థ జలాన్ని వారికి సమర్పించాడు. స్వామివారు దానిని ప్రీతితో స్వీకరించి మోనాలో ఒకవైపు పెట్టుకున్నారు. ఆ రోజున స్వామివారు మోనాలోని నిద్రించేవారు. తెల్లవారుజామున లేవగానే ఆ తీర్థజలాన్ని దర్శించి నమస్కరించేవారు. ఒక భక్తుని సంశయం తీర్చడానికి స్వామివారు ఇలా వివరించారు. గంగా స్నానం, సేతు దర్శనం పుణ్యప్రదం. అందుకే సేతుతీర్థ జలాన్ని దర్శించి పాప విమోచన చేసుకుంటున్నాను అంటూ చిరునవ్వు నవ్వారు. గంగా స్నానం, సేతు దర్శనం, పాపహారం అనేది ఒక నానుడి. అయితే స్వామివారికి పాపాలు అంటుతాయో అనే ప్రశ్నకు వారే సమాధానం ఇచ్చారు. స్వామివారు శ్రీమఠంలో స్నానం చేసేటప్పుడు దేహానికి మట్టి పూసుకొని స్నానం చేసేవారు. ఒక పిల్లవాడు అది గమనించి, మీరు మట్టి పూసుకొని స్నానం చేస్తున్నారెందుకు అని అడిగాడు. స్వామి దీనిని మృతిక స్నానం అంటారు. ఈ స్నానం వల్ల మన పాపాలు పోతాయి అని శాస్త్రం చెబుతుంది. మీరు దేవుడు కదా, మీకు పాపాలు ఉంటాయా? స్వామివారి చిరునవ్వుతో, ఆ విషయం నాకు తెలియదు. నన్ను గురువుగా స్వీకరించిన వారి నుంచి కూడా నాకు కొన్ని దోషాలు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.